నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. Happy నమస్కారం. Happy morning to all. సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. Right. So I have told yesterday about my experiences. మనం ఏం మాటలు మాట్లాడుతూ ఉంటే అది మన నిజం అయిపోతుంది. నిజాన్ని మనకి ఈ విషయం తెలిసిన తర్వాత మనం మాట్లాడే మాటలు ఇంకా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అనేసి అనుకున్నాం. మనం ఏదో ఎదుటి వారిని ప్లీజ్ చేయడమో లేకపోతే మనల్ని ఏదో సరదాగానో లేకపోతే మనం వారికి తక్కువ అనే భావన మనలో అంతర్లీనంగా ఉండి లేకపోతే అవతల వాళ్ళు మనల్ని ఎక్కువ అంచనా వేయకూడదు అని మనకి మనమే అనుకేసుకుని మనకి మనమే అనేసుకుని మన గిరిగీసుకుని మనం ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు మాట్లాడకుండా మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఆచితూచి ఎంపిక చేసుకునేటప్పుడు మన చేతుల్లోనే ఉన్నప్పుడు ఆ ఎంపిక సరైన ఎంపిక ఉండేలాగా చూసుకుంటే మన ఉన్నతికి అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళేప్పుడు ఈ పదాలు మనము అనుకున్నంత దానికంటే ఎక్కువ పైకి వస్తాయి. అది మనం చెప్పుకున్నాం కదా, రైట్? అంతేనా? సో ఈరోజు మనము మన గోల్ ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, అసలు మనము ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాన్ని మనం చెప్పుకుందామని అనుకున్నాం. సరేనా? వినిపిస్తుంది కదండి అందరికి? ఆల్ ఆఫ్ యు ఆర్ ఫాలోయింగ్? ఎస్, వండర్ఫుల్. సో ఈరోజు మోనికా చెప్తుంది. మనం వాడే వర్డ్స్ ఎవరెవరితో మాట్లాడాలి అని వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడని అని అనుకున్నాం కదా. సో మాట్లాడటం అనేది మనం అందరితోనూ చేస్తాము, మనలో మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. సో సెల్ఫ్ టాక్ అంటారు దాన్ని. సో ఈ సెల్ఫ్ టాక్ చాలా మంది గమనించుకోము. మనం కనీసం అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే నేను అర్రే ఇలాగని ఉండకూడదే అని అనుకునే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అయిపోయిన తర్వాత కాన్వర్సేషన్ ఇది చెప్పకుండా ఉండాల్సింది, లేదంటే ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది. కానీ ఇది ఆ ఎక్స్టెంట్ లో ఎక్కడికి అంటే అవతల వాళ్ళతో మాట్లాడేప్పుడు కూడా చేయగలం. కానీ మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాము అనేది మనం గమనించుకుని, ఓకే నా సెల్ఫ్ టాక్ ఇలా ఉంది అని తెలుసుకుని దాన్ని మార్చుకుంటానికి అసలు మనకి తెలియదు మనం మనతో మాట్లాడుకుంటాం అన్న విషయం చాలా మందికి. అంటే మనం మన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మన గురించి అంటే మన తలలోనే మన గొంతులో ఒక శబ్దం మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఆ శబ్దం మన గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అవతల వాళ్ళ గురించి చెప్తా ఉంటుంది, మన గురించి చెప్తా ఉంటుంది. సో మన గురించి మనకి చెప్తున్న శబ్దం ఎలా ఉందో గమనించండి. మన గొంతులోనే నువ్వు ఇలాగా అని అంటా ఉంటది. నువ్వు అని చెప్పి ఆ చెప్పేవి ఎలా ఉన్నాయి అనేది గమనించండి. ఒకవేళ ఆ సెల్ఫ్ టాక్ ఏదైతే జరుగుతుందో మన లోపల, అరే నేను ఇంతే చేయగలుగుతున్నానే అనే మాటలు మాట్లాడుతున్నా, అరే నా రిలేషన్షిప్స్ అన్ని ఎప్పుడు డిస్టర్బ్డే, ఏదన్నా మంచి జరిగితే దాని వెనకాలే చెడు జరుగుతుంది, ఇలాగా కొన్ని తెలియకుండా వెనకాల పెట్టేసుకున్నాం. చాలా ఉంటాయి అలాగా. వెతకటానికి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి అబ్జర్వేషన్, అంతే. అబ్జర్వేషన్. జీవితంలో ఏం జరుగుతున్నా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే నేను దీన్ని ఎలా తీసుకుంటున్నాను, ఇది నాకు ఎలా అర్థమవుతుంది. సో ఈ గమనింపు పెంచుకోవాలి. ఈ గమనింపు పెంచుకునే కొద్దీ సెల్ఫ్ టాక్ ఏం జరుగుతుందో లోపల తెలుస్తూ ఉంటది, మన గురించి మనం ఏమనుకుంటున్నాము. ఇంకొక పద్ధతి ఎలా తెలుస్తుంది అంటే, మనం మన గురించి ఏమనుకుంటున్నాం అనేది మనకి ఇష్టమైన వాళ్ళు లేదంటే ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన ఇంట్రడక్షన్ ఇస్తాం చూడండి. మన గురించి చెప్పుకుంటాం కదా, నేను ఇదండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా మన గురించి చెప్పుకుని, ఇంతే అండి ఇంతకంటే నేను చేయలేకపోయాను, ఏదో ఒక లిమిటేషన్ చూపిస్తాం. అంటే ఇదిగో నేను తక్కువ, నేను ఏదో పెద్ద గొప్పవాడిని కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది కాన్వర్సేషన్ లో. అది వాళ్ళు చెప్పపోయినా నష్టమేమీ లేదు, అయినా కూడా వాళ్ళు చెప్తారు, కొన్ని వర్డ్స్ ఫ్రేమ్ చేస్తారు. కానీ అది చేస్తున్నామన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. సో ఇలా ఈ ఫ్రేమింగ్ చేయటం మూలన ఏమవుతుందంటే వాళ్ళని వాళ్లే తక్కువ చేసుకుంటున్నారు. ఒకటి, ఈ తక్కువ చేసుకుంది ఎవరు వింటున్నారు? ఈ తక్కువ చేసుకుంది
చుట్టుపక్కల ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు వింటున్నారు. ఈ చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్ మళ్ళీ వింటుంది. మళ్ళీ వింటున్నాం అంటే మనం ఏది వింటున్నామో మన గొంతు ద్వారా దాన్ని ఇంకా త్వరగా నమ్ముతాం కదా, అంటే ఇంకా నమ్మకం గట్టిపడుతుంది కదా. నేను ఇంతే అండి, ఇంతకంటే పెద్దగా ఏం చేయలేదు జీవితంలో, ఎప్పుడు ఏదో ఒకటి అడ్డం వస్తా ఉంటుంది, లేదా ఏదో ఒకటి కలిసి రాదు గబుక్కున, ఏదో ఒక మాట ఇలాగే ఏదో అప్పుడు ఆ నిమిషం అదేదో పెద్ద విషయం లేక మనం మాట్లాడేస్తాము. కానీ అవే మన జీవితంలో నిజాలు అవుతాయి. అవి ఎలా అవుతాయి? ఇలా మాట్లాడిన మాటలు మనకే తెలియకుండా మనం వాడుతున్నాము, నమ్ముతున్నాం. అంటే మనం వాడే కొద్దీ నమ్మకం పెరుగుతూ ఉంటుంది. మనం మాట్లాడే కొద్దీ ఇలా ఊహించుకోండి, ఒకవేళ మన మైండ్ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ ఎగుడు దిగుడుగా ఉంటది, ఇలా గ్రూవ్స్ లాగా ఉంటాయి. సో మనం మాట్లాడే మాటలు ఏం చేస్తాయంటే ఆ గ్రూవ్స్ ని ఇంకా లోతుగా చేస్తాయి అనమాట. అంటే అక్కడ ఏదన్నా డిప్రెషన్ ఉంటే గుంట లాంటి ఫామ్ అవుతున్నాయి అనుకుందాం. మనం మాట్లాడే మాట లేదంటే మన అనుభవాలు గుంటల్లాగా ఫామ్ అవుతాయి అనుకుందాం. మన అనుభవాలు ఏవైనా మనం మాట్లాడే కొద్దీ పదే పదే అనే కొద్దీ ఏమవుద్దంటే ఆ గుంట ఇంకా లోతవుతా వెళ్ళిపోతుంది. అంటే మనం ఎన్నిసార్లు వాడుతున్నామో అవి అంత లోతుగా ఇంప్రెషన్స్ పడిపోతున్నాయి లోపల. అవి ఎంతలాగా పడుతున్నాయి అంటే ఇంకా దాన్ని దాటి మనం ప్రపంచాన్ని చూడటం మానేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక క్లోజ్డ్ మైండ్ సెట్ తయారైపోతుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఈ మైండ్ సెట్ లో క్లోజ్డ్ మైండ్ సెట్ ఏది, ఓపెన్ మైండ్ సెట్ అంటే ఏంటి. సో క్లోజ్డ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే వీళ్ళు కొన్ని అనుకుంటారు ఇదే నిజం అని చెప్పి, ఈ అనుకున్నవి మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు, దాన్ని దాటి చూడలేరు. సో మనుషుల్ని కనుక ఫిక్స్డ్ గా కొన్ని వేసుకున్నారు అనుకుందాం. ఈ క్లోజ్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా అనుకున్నారు, మనుషులు అవకాశాలు ఓన్లీ వాడుకుంటారు, అందుకనే మనుషులందరూ ఉండేది అనేది నమ్ముతున్నారు అనుకుందాం. మనుషులు అంత జనరల్ గా వీళ్ళకున్న స్టేట్మెంట్స్ ఇలాంటివి. లేదంటే నేను మొదలు పెట్టేది ఏదైనా కూడా ఫెయిల్ అవుతుంది, లేదంటే అంత తేలిగ్గా నా జీవితంలో ఏవి కూడా తేలిగ్గా రావు, ఏదొచ్చినా చాలా కష్టపడితే గాని రావట్లా. ఇలాగేవో కొన్ని నమ్మకాలు మనం పెట్టుకుందాం అనుకున్నాం. సో ఈ క్లోజ్డ్ మైండ్ సెట్ కనుక మనకుంటే ఏమవుతుందంటే దీన్ని దాటి చూసే శక్తి మనకు ఉండదు. ఆటోమేటిక్ గా మన మైండ్ ఏం చేస్తుంది, ఇదే నమ్మాం కాబట్టి దీనికి తగ్గట్టు రుజువుల్ని మాత్రమే వెతుకుద్ది. అక్కడ అవకాశం దేనికి ఉంది, అక్కడ అవకాశం ఎదగటానికి ఉన్నా కూడా కనపడదు. కానీ ఒకవేళ అక్కడ ఓపెన్ మైండ్ సెట్ ఉన్న మనుషులు చూస్తున్నారు ఇదే పరిస్థితిని అనుకుందాం, వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ లో ఇది లేదు. ఏమని, కష్టాలు గురించి కానీ లేదంటే రిలేషన్షిప్స్ గురించి కానీ, ఇదిగో మనుషులు మోసం చేస్తారు, లేదంటే వాడుకోవటానికి మాత్రమే స్నేహాలు చేస్తారు, ఇలాంటి నమ్మకాలు వాళ్ళకి లేవు. వాళ్ళు ప్రతి వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా ఉన్నారు అనుకుందాం. సో అప్పుడేం జరుగుద్దంటే ఈ ఓపెన్ మైండ్ సెట్ మూలాన వాళ్ళు పరిస్థితుల్ని దాటి చూడగలుగుతారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది. అక్కడ వాళ్ళు అనుకున్నదే కాదు, ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏమున్నాయో వెతుక్కోగలుగుతారు. సో ఇప్పుడు నేను ఇంతే చేయగలను అన్నప్పుడు మనం ఎంత చేయగలమో అంతవరకే చేసి, అంటే మనం ఎంతవరకు చేయగలము అని అనుకుంటున్నామో అంతవరకే చేసి మిగిలినది వదిలేస్తున్నాం. ఎప్పుడైతే నేను ఎంతైనా చేయగలను దీనికోసం అనుకున్నప్పుడు అది ఎంత వరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, ఆగం మనం. సో ఆగుతుంది, లేదంటే మనం వెళ్తున్నామన్నా లేదంటే మనం ఆగిపోయామన్నా మన గోల్స్ లో, దానికి కారణం ఏంటంటే మనం లోపల ఎక్కడో స్టాపేజ్ ఉంది. అది మెంటల్ స్టాపేజ్, ఓన్లీ మెంటల్ బ్లాక్, అది తలల్లో ఉన్న బ్లాక్. దాని మూలాన మనం కంప్లీట్ గా మనం అనుకున్నట్టు సాధించలేకపోవటం, లేదంటే రిలేషన్స్ లో మనం అనుకున్నంత బాగా మనం ఉండలేకపోవటం. అవతల వాళ్ళు ఛాలెంజింగ్ గా ఉంటారంటే కొన్నిసార్లు మనకి చాలా ఇబ్బంది పెడతారు రిలేషన్షిప్స్ లో. కానీ వీళ్ళు నన్ను ఎంత కదిలించినా సరే నేను దీని నుంచి డిస్టర్బ్ అవ్వను అని పెట్టుకోగలగటం రావాలి. కానీ కొంతమంది దీన్ని చేయలేరు. మనం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎంతసేపు ఎక్స్పెక్టేషన్ అవతల వాళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు కూడా ఉండొచ్చుగా నేను ఇంత ప్రయత్నిస్తున్నప్పుడు. సో మనం అప్పుడు ఏం చూస్తాం మనం, సో ఆటోమేటిక్ గా మళ్ళీ ఫెయిల్ అవుతాం. ఎందుకంటే అక్కడ పెట్టుకోవాల్సింది, అక్కడ స్ట్రాంగ్ గా ఉండాల్సింది బహుశా మన మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ ని బలంగా తయారు చేసుకోవడం ఎలా అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఎప్పుడన్నా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో సెల్ఫ్ టాక్ అంటే మనతో మనం మాట్లాడుకునేది, లేదంటే మన గురించి మన తలలో జరుగుతున్న కామెంటరీ. క్రికెట్ కామెంటరీ జరుగుతూ ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్ గా అలాగనే 24 గంటలు మన మీద కామెంటరీ మన తలలో జరుగుతూనే ఉంటది, మన గురించో అవతల వాళ్ళ గురించో. ఎప్పుడు ఎవరో ఏదో ఆలోచనలు అంటాం కదా. సో యాక్చువల్ గా ఇది
కామెంటరీ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వస్తుంటే వాళ్ళ గురించి ఒక ఉద్దేశం, అబ్బా వచ్చారు తలనొప్పి క్యాండిడేట్స్ అని చెప్పి ఒక కామెంటరీ రావచ్చు. అబ్బో ఇప్పుడు వీళ్ళని ఎలా భరించేది, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చంపుకు తిన్నారు అని చెప్పి ఏదో ఒకటి. సో ఆ తలలో వెళ్ళే కామెంటరీని గమనించుకోండి. లేదంటే మీరు ఎవరితో అయితే కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు వచ్చారు అనుకుందాం, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు అనిపించేది ఏంటంటే వాళ్ళకి మీరు కంపారిజన్ చేసేసుకుంటాం, మైండ్ స్టార్ట్ చేస్తుంది అనమాట కంపారిజన్. ఓ వీళ్ళు నాకంటే బాగున్నారు, లేదంటే వీళ్ళు నాకంటే ఈ రోజు నేనే బాగున్నా వీళ్ళకంటే, ఏదో ఒకటి. ఆ కంపారిజన్ కి అద్దు అదుపు ఉండదు, ఏదో ఒక కంపారిజన్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఇల్లు గురించి కంపారిజన్, వాళ్ళ ఇల్లు మన ఇల్లు గురించి కంపారిజన్, లేదంటే వాళ్ళు కట్టుకున్న బట్టలు మేము వేసుకుంటున్న బట్టలు. ఇలాగా తలలో కామెంటరీ లేకుండా ఉన్న టైం సాధారణంగా చాలా తక్కువ మందికి ఉంటది. ఎక్కువ టైం ఈ తలలో కామెంటరీ జరుగుతూనే ఉంటది. ఈ సెల్ఫ్ టాక్ ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. ఇది అవతల వాళ్ళ గురించి అయినా మన గురించి అయినా మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఎలాగ మన మైండ్ మాట్లాడుతూ ఉంది మనతో అనేది చూడండి. సో ఇక్కడ నేను సెపరేట్ చేయమని అడుగుతున్నా. అంటే మీ ఆలోచనల నుంచి మీరు సెపరేట్ అయ్యి చూడటం, అది కష్టంగా, వినడానికి కష్టంగా ఉంటుంది. అది ఎలా చేస్తాము అని గమనింపే, దీనికి ఇంకేం సొల్యూషన్ ఏమీ లేదు. డైరెక్ట్ గా మీరు గమనించటమే, నేను ఎలా ఆలోచిస్తున్నా, ఇప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఇంతకు ముందు జస్ట్ ఏం మాట్లాడాను అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఎవరో వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చారు, మీకు ఈ ఆపర్చునిటీ ఉంది చేస్తారా అని. అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకున్నారు, మీరు వాళ్ళతో వెంటనే ఏమని మాట్లాడారు, అది గమనించుకోండి. మీకు ఏదో ఛాలెంజ్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, దాటాలి ప్రాబ్లంని, కానీ దాటలేకపోతున్నారు. అప్పుడు తలలో ఏం జరుగుతుందో గమనించండి, ఎలా ఆలోచిస్తున్నారు ఆ ప్రాబ్లం గురించి. సో ఇవి ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది మిమ్మల్ని మీరే. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ మీ మైండ్ సెట్ ఇలా ఉంటే, ఎలాగంటే ఓకే ప్రాబ్లమ్స్ రాకుండా దేనిలోనూ సాఫీగా వెళ్ళటం అనేది ఏమి జరగదు కదా, ఆటోమేటిక్ గా ప్రతి దానిలోనే ఏదో ఒక ఆబ్స్టికల్ ఉంటుంది. ఆబ్స్టికల్ ఎప్పటి వరకు, అది నేర్చుకునేంత వరకు. ఒకసారి దాన్ని నేర్చుకున్న తర్వాత సరిగ్గా ఎలా చేయాలో అది అసలు ఇంకా ప్రాబ్లమే కాదు ఆ టైంకి, అంటే దాన్ని దాటేస్తాం మనం. సో ఇది ఓపెన్ మైండ్ సెట్ అవుతుంది. అంటే ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా స్కిల్ మనకి అందట్లేదు అనిపించినప్పుడు మనం చేయాల్సింది నేర్చుకోవటం. కానీ అక్కడ నేను ఇది చేయలేకపోతున్నాను, ఇంక నాది ఇంతే అని చెప్పేసి వెనక్కి రావటం క్లోజ్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో ఈ ఓపెన్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, దీన్ని సరే ఈసారి నేను చేయలేకపోతున్నాను, ఈ పద్ధతి ఏంటో సరిగ్గా తెలుసుకుందాం, ఇంకో కొంతమందిని అడుగుదాము, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకుందాం అని చెప్పి వాళ్ళు దాన్ని వదలకుండా మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే తేడా. ఎవరన్నా సక్సెస్ఫుల్ అవుతున్నారు, అనుకున్న దాన్ని అనుకున్నట్టు చేస్తున్నారు, ఎవరన్నా చెయ్యట్లేదు అంటే అది మనం మెయిన్ గా ఏంటంటే వాళ్ళు ఇంటెలిజెంట్ బాగా అందుకనే చేస్తున్నారు, నాకేమో అంత ఇంటెలిజెన్స్ లేదు. అది నిజం కాదు. మనకి జెనెటికల్ గా అంటే వారసత్వంగా వచ్చే తెలివితేటలు ఒకంత ఉంటాయి ఖచ్చితంగా. కానీ మనం కష్టపడాలి అనే మనకి ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడే మనకి రిజల్ట్ ఉంటుంది. దో ఇంటెలిజెన్స్ అనేది యాక్ట్ చేస్తున్నా కూడా బహుశా వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. కానీ కష్టపడే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అంటే ఎట్టి పరిస్థితుల్లో దీనికోసం నేను ఏదైనా చేస్తాను అనే, వీళ్ళు కూడా గెలుస్తారు. సో దానికి మన కళ్ళ ముందే ఎంతో మంది ప్రూఫ్స్ ఉన్నారు. సో మీరు మీ జీవితంలో మీరు కావాలి అనుకున్నవి వెనకాడు ఉండరు. సో వాటి కోసం ఎలాగోలా కింద మీద పడి చేసేసుకుని ఉంటారు. కానీ ఎక్కడైతే మీ సంకల్పం అంటే ఆ స్ట్రెంగ్త్ లేదో, అంటే స్ట్రాంగ్ గా లేదో మీకు ఆ ఫైర్, సో లేదు తప్పదు అని చెప్పి కత్తి మీద ఉంది అని తెలిసినప్పుడు మనం చేయలేని కూడా చాలా పనులు చేసి ఉండుంటాం తప్పదు అనుకున్నప్పుడు. కానీ మనకి చాయిస్ ఉంది అని తెలిసినప్పుడు మనం చాలా విషయాల్ని లూజ్ గా వదిలేస్తాం, పర్వాలేదు చేయకపోయినా నష్టమేం లేదు అనుకున్నప్పుడు. సో ఇక్కడ మన సంకల్పం గట్టిగా ఉండాలి, ఓపెన్ మైండ్ సెట్ ఉండాలి. ఓపెన్ మైండ్ సెట్ అంటే ఎలా తీసుకోవాలి, సెల్ఫ్ టాక్ అనమాట. సెల్ఫ్ టాక్ ఎలా మాట్లాడుకోవాలి, ఎస్ నేను చెయ్యగలను, నేను సరిపోతాను, ఇది చెయ్యటానికి నేను సరిపోతాను అనిపిస్తుంది, వాళ్ళు కాబట్టి చేశారు. సో ఇక్కడ మనం అనుకోవాల్సింది నేను సరిపోతాను, నేను ఇది చేయటానికి సరిపోతాను. అలా ఆ ఎగ్జాంపుల్స్ ని చూడండి, మనం ఎటు చూస్తే ఆ వైపుకి వెళ్తాము. సో ఏ వైపు మన ఎనర్జీని ఫ్లో చేస్తున్నాం అనేది గమనించుకోవాలి. సో ఒకవేళ మనం నేను చెయ్యగలను అనే దానికి ఇది కనుక దారులు ఎదుగుతుంటే ఆటోమేటిక్ గా మనం అటువైపుకే ఎదుగుతాం. ఒకవేళ నేను ఎందుకు చెయ్యలేను, సో ఇది మళ్ళీ క్లోజ్డ్ మైండ్ సెట్ అనమాట, అనేది ఎదిగితే ఆటోమేటిక్ గా మనం ఆ పనిని చాలా త్వరగా మూసేయబోతున్నాం అని అర్థం. అంటే ఇంకా దానిలో మనం ముందుకెళ్ళలేము. ఇదే దీనిని బయట వాళ్ళతో మాట్లాడేప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే సెల్ఫ్ టాక్ మనతో జరిగేది గమనిస్తున్నాము, దాన్ని మార్చుకుంటున్నాం. అలాగే అవతల వాళ్ళతో ఎవరైనా బయట నుంచి వచ్చినా, లేదంటే మన ఇంట్లో వాళ్ళ దగ్గర, మన సిబ్లింగ్స్, కజిన్స్ ఎవరున్నా సరే,
మన గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, మనని మనం తక్కువ చేసి మాట్లాడుకుంటున్నామా, లేదంటే మనం అంటే మనం ప్రాపర్ గా గౌరవం ఇచ్చుకుంటున్నామా లేదా, ప్రేమని చూపించుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ మనతో మనం మాట్లాడుకోవటమే కాదు, అవతల వాళ్ళ దగ్గర మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవటంలో కూడా చూపించాలి ఎస్ అని చెప్పి. అలాంటి ప్రేమని మనం చూపించుకుంటున్నామా, లేదంటే అక్కడ అవతల వాళ్ళ ముందు మనల్ని మనం పలచన చేసేసుకుంటున్నామా? ఒకవేళ మీరు పలచన చేసుకుంటుంటే మిమ్మల్ని మీరే, దాని అర్థం ఏంటంటే మీకు మీ మీద నమ్మకం ఎక్కువ లేదు. సో మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు మీ కెపాసిటీ మీద మీకు నమ్మకం లేదు, కాబట్టి మీరు అవతల వాళ్ళ ముందు అలా తక్కువ మాట్లాడుకుంటున్నారు మీ గురించి. లేదా అవతల వాళ్ళని టూ మచ్ గా ఓవర్ ఎస్టిమేట్ చేసేసి, అంటే అబ్బో వీళ్ళు అసలు చాలా గ్రేట్, వీళ్ళ ముందు నేను ఎంత అనే ఫీలింగ్ మీకు ఉంది కాబట్టి వాళ్ళ ముందు మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసేసుకుని మాట్లాడుకుంటారు. ఇది నేను ఇలా చెప్తున్నప్పుడు కూడా మీకు కొంతమంది గుర్తొస్తూ ఉండుంటారు మీరు ఎక్కడ ఇలాంటివి చేస్తున్నారు అనేది. సో అది గమనించుకోండి. ఎలాగంటే వాళ్ళు చాలా పెద్దగా కనపడతారు దో వాళ్ళు మీ సైజే ఉన్నా కూడా, అండ్ మీరు మీకు చాలా చిన్నగా కనపడతారు దో మీరు వాళ్ళ సైజే ఉన్నా, అంటే చూడటానికి కూడా ఒకటే సైజు లో ఉన్నా కూడా మనం మన దృష్టిలో చూడండి, దృష్టిలో ఇంతే అయిపోతాం, వాళ్ళేమో అంత పెద్దగా కనపడతా ఉంటారు. సో ఇదంతా జరుగుతుంది మైండ్ లో, కానీ నిజానికి అక్కడ అదేమీ లేదు. ఈ నమ్మకం అంతా తలలోనే కదా ఏర్పడుతుంది. సో మన ఆలోచనలు పెద్దవి చిన్నవి అని చెప్పి కంపారిటేటివ్ గా చూపిస్తున్నాయి. ఇవన్నీ దాటి బయటికి రావాలి. ఏ పనన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏదైనా నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను చెయ్యగలను అనే నమ్మకం మనలో పూర్తిగా గనక ఆ నమ్మకం గట్టి పడతా ఉంటే ఆటోమేటిక్ గా మన ప్రెజెంటేషన్ కూడా మన గురించి బాగుంటుంది. సో నేనైతే నమ్మకాన్ని గట్టిపరుచుకుని అప్పుడు నేను సరిగ్గా మాట్లాడతాను అంటే అది కుదరదు. నమ్మకం ఎలా ఏర్పడుతుందంటే మీరు మాట మార్చాలి. ఈజియెస్ట్ వే, మీరు మాట్లాడే మాట గమనించుకుంటూ మారుస్తూ ఉండండి. మీ గురించి మీరు మంచిగా మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసేటప్పుడు మీరు పడిన కష్టాన్ని మీరు గౌరవించండి. ఎస్ నేను ఇలా చేశాను అని చెప్పి. అది చెప్పుకునేటప్పుడు కూడా తక్కువ అయిపోయారు అన్నట్టు చెప్పుకుంటాం. అలా కాకుండా మనం ఎంత చేయగలిగామో దాన్ని పూర్తిగా గౌరవిస్తూ ఒప్పుకుంటూ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ చేయగలగాలి. సో ఏదైనా పని చేసినప్పుడు కూడా చాలా మందికి పర్ఫెక్షన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఏంటంటే పని చేస్తే చాలా పర్ఫెక్ట్ గా చేస్తే అది చేసినట్టు లెక్క, సరిగ్గా చేయకపోతే అసలు అది చేసినట్టే లెక్క కాదు. ఈ పర్ఫెక్షన్ ఇష్యూ ఎక్కువ మందికి ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళు చాలా వరకు పనులు మొదలే ఎందుకు పెట్టరు అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గా రావు కదా, పర్ఫెక్ట్ గా చేయలేకపోయారు కదా. పాట పాడితే సింగర్ లాగానే పాడాలి, డ్రాయింగ్ వేస్తే ఆర్టిస్ట్ లాగానే వేయాలి. సో ఈ ఇష్యూ నాకు బాగా చాలా ఎక్కువ ఉండేది. నేను దాని వల్లనే చాలా పనులు మొదలు పెట్టలేకపోయేదాన్ని. సో ఈ పర్ఫెక్షన్ ఇష్యూ ఉన్న వాళ్ళ దగ్గర వచ్చేది ఏంటంటే వీళ్ళకి ఇది ఉండటం తప్పు అనట్లేదు, వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు అది ఉన్నది ఉన్నట్టు చెయ్యాలని, బొమ్మ వేస్తే చాలా బాగా వెయ్యాలని, దానికి నేను అసలైన బొమ్మకి తేడా కనపడకూడదని చూస్తారు. కానీ దాని మూలాన ఏమవుతుందంటే వీళ్ళ ప్రయత్నాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఒకసారి బొమ్మ సరిగ్గా రాకపోతే వీళ్ళు రెండో ప్రయత్నం చెయ్యట్లా, వీళ్ళ మీద వీళ్ళకే అసహనం వచ్చేస్తా ఉంటది. సో అలా కాకుండా ఓపిక్గా, పర్ఫెక్షన్ ఇష్యూ కాదు అక్కడ, రోజు ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకుని ప్రతిరోజు దాన్ని ప్రయత్నించడం మూలానే అది ఇంప్రూవ్ అవుతుంది అని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ 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 ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకొకటి సెల్ఫ్ టాక్ లో ఎప్పుడన్నా మీరు ఏదన్నా మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో ఏదో ఒక ఫెయిల్యూర్ చూసారు అనుకుందాం, అంటే చేశారు వర్కౌట్ అవ్వట్లా, ఎక్కడో ఏదో వెనక్కి తంతుంది. సో ఆటోమేటిక్ గా అక్కడ మనల్ని మనం తిట్టుకుంటాం. ఇదొకటి కామన్ గా జరుగుద్ది. కామ్ గా ఉండకుండా అనవసరంగా మొదలు పెట్టాను అని. సో ఈ అనవసరంగా మొదలు పెట్టాను, తెలుసు కదా ఇవన్నీ జరుగుతాయని, అయినా ఎందుకు స్టార్ట్ చేశాను, ఇలాగే ఒక సమ్ టైప్ ఆఫ్ కమెంటరీ వెళ్తా ఉంటది. మరి మనమే అలా అనుకుంటే, మొదలు పెట్టిన వాళ్ళే అలా అనుకుంటే తర్వాత కథను ఎవరు ముందుకు తీసుకెళ్తారు? మొదలు పెట్టినప్పుడు ఇంటెన్షన్ ఏంటి, ఇలా అనుకుని వెనక్కి వచ్చేయడమా? కాదు కదా. సో ఇక్కడ సెల్ఫ్ టాక్ మార్చాలి. మళ్ళీ ఎలా మార్చాలంటే, అనుకున్నాను ఇలా అవుతుందని తెలుసు, అనవసరంగా మొదలు పెట్టాను కాదు, ఓకే ఏ పని చేసినా కూడా దానిలో ఏదో ఒక కష్టాలు ఉంటాయి, ఆబ్స్టికల్స్ వస్తానే ఉంటాయి, అది నార్మలే. మన ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టుకునేటప్పుడు పని చేసే వాళ్ళు 4 రోజులు వస్తారు, మనం అనుకున్న డేట్కి అవ్వదు, 4 రోజులు రారు, ఏదో ఒక రీజన్, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, వానలు పడ్డాయి అంటారు కదా. మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసినందుకు కూడా మనం మనల్ని యాక్సెప్ట్ చేసుకోము. ఓకే
ఇక్కడ మనం తీసుకోవాల్సింది కూడా మనల్ని అలా తీసుకుందాం. ఎలాగంటే ఓకే, ఇది ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగింది, నేను అనుకున్నట్టు అవ్వలేదు, బట్ ఓకే, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, దీన్ని ఇంకొంచెం బాగా తెలుసుకుంటాను అనే యాటిట్యూడ్. మళ్ళీ ఇది ఓపెన్ మైండ్ సెట్. సో ఈ యాటిట్యూడ్ లో చేంజ్ ఉంటే కనుక, మన యాటిట్యూడ్ అంటే ఆలోచించే విధానంలో మార్పులు తెచ్చుకుంటుంటే అప్పుడు మనకు కావాల్సిందని సంపాదించుకోగలుగుతాం. సో సెల్ఫ్ టాక్ ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఎప్పుడు గమనించుకోవటం అనేది ఫస్ట్ది అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం రోజు మొత్తం, మనం చేసేవి, మనం చేసే పనులు, మనకు ఎదురవుతున్నవి, మనం ఆలోచిస్తున్న విధానం చూసుకుంటున్నాం అనమాట. ఎలా తీసుకుంటున్నాం మనం పరిస్థితుల్ని, కష్టం వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది. లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు మీ గురించి మీరు ఎలా చెప్పుకుంటున్నారు చూడండి. లేదంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే మీరు డైరీ రాస్తున్నప్పుడు, మీ గురించి రాసేటప్పుడు మీకు మీ గురించి ఏమనిపిస్తుందో గమనించండి. సో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఆ కామెంటరీ. మీరు కొంచెం ఆ గమనించే శక్తిని పెంచుకోవాలి. ఎయిదర్ డైరెక్ట్ గా గమనించవచ్చు, ఇంకొక పద్ధతి రాస్తా ఉండటం. డైరీలో ఈ రోజు ఇలా జరిగింది, ఇలా రాస్తున్నప్పుడు కూడా మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో తెలిసిపోతుంది, క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో. నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది అని రాస్తా ఉంటాం కదా. సో అప్పుడు కూడా ఆ క్లారిటీ వస్తుంది, ఓ నేను ఇలా ఆలోచిస్తున్నానా అని చెప్పి. సో ఇది చాలా తక్కువ మందికి గమనింపు ఉంటుందండి. ఈ గమనింపుని పెంచుకోగలిగితే చాలా వరకు లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసుకోవటం. అక్కడ సెల్ఫ్ టాక్ ఎక్కడ బాగాలేదో చూసుకుంటాము, ఓకే ఇక్కడ నేను ఇలా కాదు కదా మాట్లాడాల్సింది అని వెంటనే ఈ సెల్ఫ్ టాక్ చేసిన వర్డ్స్ లో ఏవైతే మిమ్మల్ని మీ గోల్ కి చేర్చడానికి ఉపయోగపడట్లేదో వాటిని తీసేసేయండి, వాటిని మార్చి పాజిటివ్ స్టేట్మెంట్స్ ని అక్కడ పెడతా ఉండండి. ఇదే అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చెయ్యాలి. సరే, మరి గోల్స్, మీకు చాలా గోల్స్ ఉన్నాయి, ఎవరెవరికి చెప్పుకోవచ్చు అంటే, ఇది చెప్పటం మూలన ఫస్ట్ ముఖ్యమైనది, మీరు ఈ గోల్ చేరితే బాగుండు అని కోరుకుంటారు చూడండి, మీ వాళ్ళు అని మీకు తెలుస్తుందే. ఇప్పుడు నేను అనేటప్పుడు కూడా స్ట్రైక్ అయ్యి ఉంటారు, వాళ్ళకి చెప్పుకోండి. ఎవరైతే మీరు ఈ గోల్ కి చేరితే సంతోషిస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పుకోండి. ఇంకొకటి, ఈ గోల్ కి చేరాలి అంటే ఏదన్నా వాళ్ళు చేయగలరో వాళ్ళకి చెప్పుకోండి. ఈ గోల్ కి చేరటానికి మీకు సహాయం చేయగలరు వీళ్ళు, వాళ్ళకి చెప్పుకోండి. ఇంకొక రకం, ఈ గోల్ చేరాలి అంటే దీని మీద వాళ్ళకి అవగాహన ఉంటుందో, అంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటివి అనుభవించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఆల్రెడీ దానిలో వెళ్ళిన వాళ్ళకి దీనిలో అనుభవాలు, రాబోయే ఆబ్స్టికల్స్ ఏంటి, అంటే దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటాయి. కాబట్టి మనకి ముందుగానే ఒక ప్రివ్యూ ఇవ్వగలరు వాళ్ళు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా వస్తాయి. బట్ వాళ్ళ మైండ్ సెట్ కనుక పాజిటివ్ అయితే, ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇందాక అనుకున్నాం కదా, కష్టం వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు వీళ్ళు, ఈ ఓపెన్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసి వీటిని కూడా అవకాశాలుగా మార్చుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి మీరు నా గోల్ ఇది అని చెప్పచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. మీరు సెల్ఫ్ టాక్ ఎలా అయితే చేసుకుంటారో, నేను చెయ్యగలను అని మీ గురించి మీరు ఎలా అయితే సెల్ఫ్ టాక్ చేసుకుంటున్నారో, నాకు ఇది చెయ్యాలని ఉంది అనేది కూడా మీరు చెప్పుకోవచ్చు. లేదంటే నేను ఎక్కడి దాకా వచ్చా, దీని గురించి ఇంకా వాళ్ళతో ఫర్దర్ డిస్కషన్ పెట్టచ్చు, దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లొచ్చు అనేది. సో ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళతో అసలు పొరపాటును కూడా షేర్ చేసుకోవద్దు. సో ఇక్కడ నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు మొదలు పెట్టావు, ఇది అవుతుందని ఎలా అనుకుంటున్నావు, ఒక పక్కన నీకు ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఆఫీస్ పనులు ఉన్నాయా, చాలవా, ఈ టైప్ మాట్లాడేవాళ్ళు. ఓకేనా, చాలా సింపుల్ గా అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడేది, ఈ ఒక్కటి చాలు, అవును కదా నేను చాలా కష్టపడుతున్నాను కదా, మళ్ళీ నాకు ఎందుకు ఇంకో కొత్త పని అని అనిపించటానికి. సో ఈ సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మొదలు పెట్టే పనుల్ని వెళ్ళనివ్వరు, ఎలా ఆపేయచ్చా అనే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఓకే, ఎన్ని ఉన్నా మనం దీన్ని ఎలా చేయొచ్చు అనే ఆలోచించే శక్తి ఉంటుంది ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి. సో ఆటోమేటిక్ గా వాళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి, నువ్వు ఇలా చెయ్యొచ్చు, నువ్వు పిల్లల్ని ఆ టైంలో నువ్వు స్కూల్ పంపించిన టైంలో చెయ్యొచ్చు, లేదంటే నువ్వు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా టైం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ గోల్ కి కావాల్సిన సలహాలు ఇస్తా ఉంటారు వీళ్ళు, ఇవ్వగలుగుతారు.
బట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్ గా అసలు ఎందుకు మొదలు పెట్టావు అనేది అడుగుతారు. లేదంటే మొదలు పెట్టిన తర్వాత వచ్చే ప్రతి ఆబ్స్టికల్ దగ్గర మిమ్మల్ని గుచ్చుతారు. అందుకనే చెప్పాను. సో ఆటోమేటిక్ గా ఇలా గుచ్చుతున్నారు కాబట్టి మీకు సెల్ఫ్ డౌట్ క్రియేట్, ఎందుకంటే ఆల్రెడీ లోలో ఉంటారు ఆ టైంలో. ఇంకా మీకు ఆ టైంలో కావాల్సింది మోటివేషన్. వాళ్ళు మోటివేషన్ ఎలాగో ఇవ్వలేరు ఈ మైండ్ సెట్ ఉండే వాళ్ళు. ఆటోమేటిక్ గా వీళ్ళు చేసేదేంటి, కూర్చటం అక్కడ. నేను అందుకే చెప్పాను అవసరమా నీకు ఇప్పుడు ఇవన్నీ అని. సో అప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగానే నాకు అవసరమా ఇదంతా, ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్ ఉండే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. సో ఎప్పుడు గోల్స్ షేర్ చేసుకునేటప్పుడు ఎయిదర్ వాళ్ళు మీ శ్రేయోభిలాషి అంటే మీ మంచి కోరుకునే మనుషులు, మీరు ఎదిగితే సంతోషించే మనుషులకి షేర్ చేసుకోండి. లేదంటే వాళ్ళు దీనిలో ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు, అంటే దీనిలో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని షేర్ చేసుకోండి. ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే, మీరు ఇదొక టీం అనుకోండి. మీరు ఆఫీస్ లో ఉన్నారు, ఆఫీస్ లో మీతో పాటు మీ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు ఏదో టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇలాగా మీతో పాటు కొంతమంది మీ గోల్ ని పంచుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి. వాళ్ళతో ఖచ్చితంగా చెప్పాలి, నాకు ఇలా కావాలి, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, ఈసారి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను అనేది క్లియర్ గా చెప్పగలగాలి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారు అనేది వాళ్ళకి ఎలా తెలుసు, వాళ్ళు వాళ్ళ మోడ్ లో చేస్తారు. కానీ కలిసి చేయాల్సిన పని అయినప్పుడు యూ హ్యావ్ టు టెల్ దెమ్. అప్పుడు వాళ్ళు కూడా మీ కళకు తగ్గట్టుగా, మీ గోల్ కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ వీటిని పెంచుకుంటారు, క్యాపబిలిటీస్ ని పెంచుకుని సాయం చేసే ప్రయత్నం. ఎందుకంటే అది గ్రూప్ వర్క్ కాబట్టి. సో ఇలా చూస్ చేసుకోవటం. ఇంకొకటి, ఈ క్రియేటివ్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే వాళ్ళు, అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఓకే మనం ఇలా కూడా చెయ్యొచ్చు అనే ఆలోచనలు కొంతమందికి చాలా ఈజీగా వస్తాయి, ఐడియాస్ అన్నమాట. ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు వెంటనే చేయటం. సో ఈ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎవరి దగ్గర ఉంటాయి అనేది కూడా గమనించుకోవాలి. మనం ఎదగాలనుకుంటున్నప్పుడు కొన్ని ఫీల్డ్స్ లో. సో ఏ ఫీల్డ్ లో ఎదగాలన్నా ఇలా ఆలోచించే వాళ్ళు మనకి వెతికి పట్టుకుని వాళ్ళ సాయం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ చూసుకుంటాము, నాలెడ్జ్ చూసుకుంటాము, కష్టాలు వచ్చినప్పుడు క్రియేటివ్ గా ఆలోచించగలిగే వాళ్ళని చూసుకుంటాము. అన్నిటికంటే ముఖ్యం, దీనిలో మీరు ముందుకెళ్తే సంతోషించే మనుషులు వాళ్ళు. లేదా మీరు వెళ్తాను ముందుకి అంటే దానికోసం వాళ్ళు కూడా ఎంతో కొంత, నేను ఇది చేస్తే వాడు రీచ్ అవుతాడే కాబట్టి నేను చేస్తాను అని ఇంటెన్షన్ ఉంటుంది చూడండి, అలాంటి మనుషులతో షేర్ చేసుకోండి. సో గోల్స్ ని ఎప్పుడు షేర్ చేసుకున్నా కూడా ఇది. ఎందుకు అవతల వాళ్ళకి చెప్పొద్దు అంటున్నాము నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి అంటే, వాళ్ళు చెడ్డోళ్ళు, మిమ్మల్ని ఏదో మీకు నష్టం చేస్తారని కాదు. వాళ్ళకి ఏమి నష్టం చేయరు. వాళ్ళు చేసేదల్లా ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ ని చూపిస్తూ ఉంటారు ప్రతి చోట. వాళ్ళ గుణం ఏంటి, ఎప్పుడు గ్లాస్ లో లేని నీళ్ళని ఎత్తుక్కోవటం కదా. దాని మూలాన ఏమవుతుందంటే, నువ్వు ఎందుకు చేయొచ్చు ఇది, దీని మూలాన ఇయ్యే తిప్పలు వస్తాయి. ఎప్పుడు వాళ్ళు ఎందుకు చెయ్యొద్దో చెప్తారు. ఇది ఎందుకు చెయ్యొద్దు అంటున్నానంటే అదే చూస్తారు వాళ్ళు. నిన్ను ఎందుకు ఇది చేసుకో మొదలు పెట్టద్దన్నానంటే ఇదిగో ఇలా అవుతుందని. ప్రతి నిమిషం ఈ మాట వింటూ మీరు ముందుకెళ్ళగలరా? సో మనకి ఏదైనా గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ ని డిస్టర్బ్ చేసే క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అందుకనే చూస్ చేసుకోకూడదు. దానికి ముందుకెళ్ళడానికి ఉపయోగపడే వాళ్ళని. ఎందుకంటే మన మైండ్ కి ఈ గుణం ఎక్కువ కదా, వినే గుణం. చుట్టుపక్కల నుంచి ఏం జరుగుతున్నాయో వింటా ఉంటాం. ఆ వినిన్న వాటి నుంచి తీసుకుంటా ఉంటాం, అవును కదా అని చెప్పి. సో మనం మన మీద గట్టిగా నిలబడినప్పుడు చాలా ఈజీ. అవతల వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయాలి అనుకున్నప్పుడు, మనం ఆల్రెడీ కోపంగా ఉన్నప్పుడు మనకి ఇంకొంచెం కోపం తెప్పించడం అనేది పెద్ద విషయమే కాదు అసలు కదా. అప్పుడు చిన్న చిన్న మాట కూడా మనకు బోల్డ్ అంత కోపం తెప్పిస్తుంది. సో అలాగనే సేమ్. సో రిలేషన్స్ లోను, ఫైనాన్స్ లోను, కెరీర్ లోను, హెల్త్ లోను మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి, గమనించండి. సో సెల్ఫ్ టాక్ ఏ విధంగా ఉందో గమనించుకోండి. సో రిలేషన్స్ లో ఎలా ఉంటుంది, నేను జనరల్ గా చూసిందే కాదు, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది నా పర్సనల్ గా. నేను నా హెల్త్ లో కూడా నాకు పెద్దగా ఆరోగ్యం బాగోదు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు దాన్ని ఏదో రకంగా చెప్పేస్తారు. వాళ్ళ ఆరోగ్యంలో ఏమన్నా చిన్న చిన్న నలతలు ఉన్నాయి అనుకుందాం, ఏవో బాగోట్లేదు వాళ్ళకి ఏ నడువు నొప్పులో, కాళ్ళ నొప్పులో, ఏవో ఒకటి, కళ్ళు సరిగా కనపడపోవటం, ఏదో ఇష్యూ ఉంది. వాళ్ళు ఈ విషయాన్ని వీలైనన్ని సార్లు చెప్పాలని ట్రై చేస్తారు అన్ని చోట్ల, నాకు ఇది లేదు అనేది. అదేదో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అన్నట్టు బాగోపోవటాన్ని కూడా చాలా బాగా చక్కగా అన్ని చోట్ల చెప్పుకుంటాం. అది చెప్పుకోకుండా కనుక వెళ్ళిపోయారు అనుకోండి వచ్చిన వాళ్ళు, అయ్యో ఈ విషయం చెప్పలేదే అన్నట్టు ఉంటది పరిస్థితి. సో వాళ్ళతో చెప్పేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు నాకు క్లోజ్, నా విషయాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి. సో ఇంక నుంచి వీళ్ళు నాకు క్లోజ్. సో ఈ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇది నిజంగా చెప్పాలంటే
మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అని అర్థం. ఈ విధంగా అంటే మన కష్టాలన్నీ చెప్పేసుకుంటే వాళ్ళు మనకి క్లోజ్, వాళ్ళ ఎన్ని వినిసుంటే ఒక ఇంక నుంచి వీళ్ళు క్లోజ్, కాబట్టి వీళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో ఉంటాను. సమ్ టైప్ ఆఫ్ అది అందరిలోనూ ఉంటుంది యాటిట్యూడ్. సో అక్కడ అది జరగకపోతే, ఆ బిట్టు జరగకపోతే మాత్రం వాళ్ళు ఇంకెంతో కొంత దూరమే, మీ నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు చెప్పుకోపోతే. సో చెప్పుకోవద్దు అనట్లేదు, చెప్పుకున్న చోట నుంచి నిజంగా ఏదైనా సొల్యూషన్ వస్తుందా, నడువు నొప్పి తగ్గించగలరా వాళ్ళు, అలా అయితే మాత్రమే చెప్పండి. సో అది ఎవరు, వాళ్ళకి మాత్రమే చెప్పండి. ఒకవేళ అలాంటి సొల్యూషనే లేదు వీళ్ళతో చెప్పుకోవడం మూలాన, సో ఇంకొకసారి ఆ బాధని చెప్పి మీ ఆలోచనల్లో మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఆ బాధని అనుభవించకండి. ఇలా ఎన్నిసార్లు అయితే, అంటే మీరు ఫిజికల్ గా పెయిన్ అనుభవిస్తున్నారు ఆల్రెడీ, మెంటల్ గా ఆ పెయిన్ ని మళ్ళీ 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 గుర్తు తెచ్చుకుని అనుభవిస్తున్నారు అనుకోండి, అది ఏమవుతుందంటే ఈ నడువు నొప్పి ఎప్పటికీ తగదు. నేను పర్సనల్ గా 8th క్లాస్, నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి చెప్పేదాన్ని మాట మా ఇంట్లో. సో ఎంతలాగా అంటే అది ఏళ్ల తరబడి నాతోనే వచ్చింది. సో నెవర్, నాకు అప్పటికి తెలియని విషయం ఏంటంటే ఇదిగో ఇవన్నీ ఇప్పుడిప్పుడేగా తెలుస్తున్నాయి. సో మనం ఈ 5 years లో నేను అర్థం చేసుకుంటున్నాను, బట్ ఒకప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. సో నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అండ్ ఇలాగా మాట్లాడకూడదు, అసలు ఇది మాట్లాడటం మూల అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఫుడ్ ఎంత బాగా తీసుకోండి, మీరు దీనికోసం యోగా చేయండి, ధ్యానం చేయండి, ఏమన్నా చేసుకోండి, బట్ ఫైనల్లీ మీ సెల్ఫ్ టాక్ లో చేంజ్ రాకపోతే ఆ నడుము నొప్పి తగ్గదు, అది అలానే కంటిన్యూ అవుతుంది. సో ఇలాగనే మీకు సైనసైటిస్లు ఉన్నా, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ దానికి సొల్యూషన్ ఇచ్చే వాళ్ళకి చెప్పుకుంటే సరే, సొల్యూషన్ ఇవ్వని వాళ్ళతో అసలు డిస్కషనే వద్దు, డిస్కషన్ అసలు ఏం పెట్టద్దు. యు ఆర్ ఫైన్, మీరు ఎంత బాగున్నారో దాన్ని లెక్క పెట్టుకోండి, బాగోని దాని గురించి హైలైట్ చెయ్యొద్దు. మరి 100 విషయాలు శరీరంలో 1000, 1,00,000, కోటి విషయాలు బాగున్నాయి, కణం సరిగ్గా పనిచేస్తుంది, దాన్ని ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే ఎక్కడో నెగిటివ్ టెండెన్సీ కదూ, ఆ బాగోని ఒక్కటి పట్టుకోవటం, తెల్లటి పేపర్ మీద మచ్చని మాత్రమే, ఆ చిన్న నల్ల చుక్కని మాత్రం చూస్తున్నట్టు కదూ. సో అలా కాకుండా ఆ మిగతావి, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీ కళ్ళు ఎంత చక్కగా కనపడుతున్నాయి, మీరు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, అవి మాట్లాడదాం, వాటికి థ్యాంక్ఫుల్ గా ఉందాం. అందుకని ఆటోమేటిక్ గా ఆ షిఫ్ట్ వస్తుంది అనమాట. మనలో బాగుందాన్ని మనం ఎంత తక్కువ పట్టించుకోవడం అంటే ఇలా చెప్పుకోవడం మానేస్తే అంత త్వరగా మనం హీల్ అవుతాం, వాటిల నుంచి బయటకు వస్తాం. హెల్త్ ఇష్యూస్ పెద్దవాళ్ళకి వెళ్ళే కొద్దీ ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్ గా వస్తాయి, ఓల్డ్ ఏజ్ మూలాన వస్తున్నాయి అని చెప్పేసి ఒక యాక్సెప్టెన్సీ ఉంటుంది వాళ్ళల్లో. లేదంటే అసలు ఓల్డ్ ఏజ్ రాకముందే ఇంక ఈ వయసు వచ్చాక సహజమే ఇవన్నీ అని పెట్టేసుకుంటారు. కానీ మరి అలా అయితే ప్రతి ముసలి వాళ్ళకి, అంటే ఇప్పుడు 50, 60, 70, 60, 70s మధ్యలోకి వెళ్ళిన అందరికీ హెల్త్ పాడవ్వాలి కదా, కానీ అందరూ అలా ఏం లేరు కదా. కొంతమంది 90 years కూడా బాగానే ఉంటున్నారే, 90 వచ్చినా 100 వచ్చినా వాళ్ళలో ఏమి కంప్లైంట్స్ లేవు. మరి ఎందుకు ఇది జరుగుతుంది? సో బహుశా ఈ ఓల్డ్ ఏజ్ అనేది కూడా మైండ్ సెట్ మ్యాటర్ ఏమో కదా. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోని వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఈ వయసుకి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రావటం సహజం, మర్చిపోవటం సహజం అని అనుకుంటున్నారో వాళ్ళ సంవత్సరానికి డిమినిష్ అయిపోతుంది వాళ్ళ మెమరీ. సో మైండ్ సెట్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే, మెంటల్ గా సెల్ఫ్ టాక్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే వీటన్నిటిని అధిగమించవచ్చు, వీటి నుంచి బయటకు రావచ్చు మనం. సో 70 years కి ఉన్న కాళ్ళ నొప్పి, అన్ని నొప్పుల గురించి చెప్పే ఆమెని గమనించండి. 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చి వాళ్ళు మేము ఆరోగ్యంగానే ఉన్నాము, మేము శుభ్రంగా ఉన్నాము, మాకు ఎవరి సాయం అవసరంలా, మా పని మేము చేసుకోగలుగుతాము అని చెప్పే వాళ్ళని గమనించండి. వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడతారో చూడండి. వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలోనే తేడా ఉంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం తెలిసిపోతుంది మనకి. ఓకే, వీళ్ళు ఇలా ట్రీట్ చేసుకుంటున్నారు వీళ్ళని, అందుకనే వీళ్ళు బాగున్నారు, ఈజీగా తెలుస్తుంది. సో ఈ టాపిక్ అంతా కూడా అబ్జర్వేషన్, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, బయట వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మీకు తెలిసిపోతూ ఉంటుంది, వీళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా తెలుస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా. మీ వైపుకి దాన్ని టర్న్ చేస్తూ ఉండండి. నేను ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నానా, లేదంటే నేను ఇక్కడ నన్ను నేను ఆపేసుకునే ప్రయత్నం చేస్తున్నానా. సో మనం పెట్టే వర్డ్స్, తలలో మన గురించి అనుకునే వర్డ్స్ ని గమనించండి. ఏమని, ఇక్కడ నేను నా గోల్ కి సంబంధించి ఎదికేలాగా ఉన్నాయా నా వర్డ్స్, లేవా అనేది గమనించుకోవటం. సో ఎప్పుడైనా ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు, నేను నేర్చుకుంటాను, నేను తెలుసుకుంటాను, నేను ఇంకా ప్రయత్నిస్తాను, తప్పులు సహజమే,
ఇలా ఉంటాయి. తప్పులు సహజమే. సో నన్ను నేను క్షమించుకుని మళ్ళీ మొదలు పెడతాను. కదా, మాట్లాడే మాట, ఆలోచించే విధానంలో చాలా మార్పు ఉంది. సో నేను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి అని ఉంటుంది వీళ్ళకి. ప్రతిదీ నేను ఒకసారి నేర్చుకున్నానంటే అది ఇంకా నాకు పర్ఫెక్ట్ గా వచ్చేసేయాలనేది ఏమి ఉండదు. వాళ్ళు ప్రయత్నించగలరు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ లోనే ఉంది అది. మళ్ళీ మళ్ళీ ట్రై చేయగలం అనేది. సో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు. సో ఈ యాటిట్యూడ్ లో చేంజ్ అనేది నేను పర్సనల్ గా ఒక చోట బాగా గమనించాను. ఎక్కడంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ సాంగ్స్ ఇంట్లో అందరూ పాటలు పాడుతున్నారు. పాటలు వింటున్నాం, యాక్చువల్ గా పాడట్లేదు అప్పుడు. సో మీ సారు, నేను ఎవరో సింగర్ ని చెప్తున్నాను అనమాట, ఈయన ఎంత బాగా పాడతాడో అని చెప్పి. చాలా బాగుంటది నిజంగా, ఎంత అదృష్టం ఉండాలో కదా ఇంత బాగా పాడాలంటే అని. యాక్చువల్ గా పాటల మీద ఇష్టము, పాటలు పాడేవాళ్ళు ఆ ఇష్టం కాస్త ఎలాగంటే పాటలు పాడే వాళ్ళ మీద చాలా అభిమానం ఉంటుంది కదా మనకి. సో అలా చెప్తుంటే నేను కూడా పాడగలను ఈ పాట అన్నారు. అన్నప్పుడు ఒక నిమిషం నాకు నేను చెప్పిన ఆయనకి నేను ఈ ఫీలింగ్ ఉన్న ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది అని అనిపిస్తుంది. అంటే నేను ఈయన పాట కూడా విన్నాను. సో ఇక్కడ నేను ఏమి గమనించానంటే నాకు అనిపించింది, ఓకే వీళ్ళ యాటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నేను చేయగలను అనుకుంటారు అన్ని. వాళ్ళకి అవసరంలా వేరే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారో లేదో కూడా వాళ్ళకి పెద్ద కన్సర్న్ ఉండదు. సో అయితే నేను యాక్చువల్ గా సిద్ధ శ్రీరామ్ క్లాసికల్ టచ్ చాలా బాగా ఇస్తారు ఆయన. అంటే ఆ ఎండ్ ఇవ్వటం అనేది నాకు చాలా ఇష్టం. మంచిగా క్లియర్ గా ఉంటుంది, లాస్ట్ దాకా క్లీన్ కట్ ఉంటాయి. సో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను పాడగలను అన్నారు ఈయన. క్లాసికల్ టచ్ లేదు కదా, అయినా కూడా ఇలా అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఓకే నేను ఆ టైంలోనే ఈ జర్నీ ఈ 5 years లో జరిగినవి, అంటే మేబీ 5 years లో 4 years బ్యాక్ జరుగుంటుంది ఈ కాన్వర్సేషన్. నాకు అప్పుడు అనిపించింది అసలు ఆలోచించే విధానం, నేనైతే ఇలా ఆలోచించుండేదాన్న, పొరపాటును కూడా ఆలోచించేదాన్ని కాదు. నాకు ఆయన దేవుడు లేక కనపడుతున్నాడు. సో ఆలోచించే విధానంలోనే ఉంటుంది అని అనిపించింది అప్పుడు. సో మా పాప కూడా ఎవరన్నా బాగా పాడుతున్నారు అని చెప్తుంటే అచ్చంగా వాళ్ళ నాన్నలాగానే నేను బాగా పాడగలను కదా అనింది. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటున్నామో చూడండి, ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది. పాటలు బాగా పాడే వాళ్ళని చూసి వీళ్ళు ఎక్కడా మేమేం తక్కువ కాదు అంటున్నారు వీళ్ళు. సో అక్కడ నాకేం యాక్సెప్టెన్సీ ఉందంటే వాళ్ళంతా నేను ఎప్పటికీ అవ్వలేనని నేను అనుకుంటున్నా. అసలు నేను ఆలోచనే లేదు, నేను అవ్వగలనా లేదా అని ఆలోచన కూడా పక్కన పెట్టేస్తే నాకు వాళ్ళు చాలా ఎత్తున కనపడుతున్నారు. సో మన యాటిట్యూడే మనల్ని డిఫైన్ చేస్తుంది. ఎవరైతే నేను చేయగలను అనుకుంటారో వాళ్ళు దే గ్రో వెల్. సో ఎవరికైతే అసలు ఆలోచనే ఉండదో వాళ్ళ నుంచి గ్రోత్ ఉండదు పెద్దగా. దట్స్ ఇట్. ఈ రోజు అందరం రాసుకుందాం ఏమని అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఓకే, పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనతో మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పాజిటివ్ గానే సెల్ఫ్ టాక్ ఉండాలి. అంటే ఇదంతా క్లాసులో చాలా వివరంగా మౌనిక చెప్పింది. ఓకే, నేను ఎగ్జాంపుల్ నిన్న చెప్పాను చూసారా, నాకు ఏది ఈజీగా రాదు అని నేను అనుకునే దాన్ని కూడా అనుకునే వాడిని కూడా యాక్చువల్లీ ఇలా చేస్తున్నాను. అరే ఏదో సాధించాను, ఐఏఎస్ సాధించాను, లేకపోతే ఎక్కడికో వచ్చేసాను, ఏదో కొనాలి అని అనుకున్నప్పుడు నేను ఇది ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకున్నాము. ఐ విల్ టెల్ యూ ద పర్సనల్ ఎగ్జాంపుల్. దెన్ దీన్ని కష్టపడాలి అని అనుకుంటున్నాను. దెన్ షీ హాస్ చేంజ్డ్. అరే మనం అందరికీ చెప్తున్నాము, లేకపోతే మీరు నాకు చెప్తున్నారు పాజిటివ్ సెల్ఫ్ టాక్ కదా మనం చేయాల్సింది, నాకు అది ఈజీగా వస్తుంది అని అనుకోండి అని తను చెప్పింది. అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? సో అలా అనుకున్నదే తడవు. నేను నిన్న చెప్పినట్లు ఇఫ్ వి చేంజ్ వాట్ వీఆర్ టాకింగ్ టు అవర్ సెల్స్, వీఆర్ థింకింగ్, మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. అండ్ రిజల్ట్స్ ఫైనల్, నిన్న మనం అనుకున్న రిజల్ట్స్, ఆ తర్వాత డెస్టినీ, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు చేంజ్. అండ్ ఎప్పుడైతే ఇలా అనుకున్నానో నాకు అన్ని ఈజీగా వస్తాయి, ప్రతిదాని గురించి కష్టపడవలసిన అవసరం లేదు.
ప్రతిదీ అంటే మంచి విషయాల కోసము ఎక్కువ ప్రతిదాన్ని కష్టపడవలసిన అవసరం లేదు, హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేస్తే చాలు అని అనుకుంటే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద రిజల్ట్స్ ఇన్ మై డైలీ లైఫ్, డే టు డే లైఫ్ చాలా చాలా ఈజీగా వస్తుంది. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈరోజు అనుకున్నది ఏంటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాము గమనించండి. బహుశా చాలా మంది అంత అదృష్టవంతులు కాకపోవచ్చు, అంటే మనం ఏం మాట్లాడుతున్నామో మన స్పౌజో లేకపోతే మన పక్కన వాళ్ళు తెలుసుకుని అరే నువ్వు ఇలా కాదు మాట్లాడాల్సింది ఇలా అని చెప్పే వాళ్ళు ఉండకపోవచ్చు. అందుకే మనము గమనింపు ఎక్కువ ఉండాలి అనేసి మౌనిక స్ట్రెస్ చేస్తోంది. ప్లీజ్ అండర్స్టాండ్, మనం గమనించాలి మనం ఏం మాట్లాడుకుంటున్నాము మనతోటి అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉండాలి. ఓన్లీ దెన్ దానికి సొల్యూషన్ దొరుకుతుంది. మనం ఇలా ఎందుకున్నాము అని అంటే మనం ఒక రకంగా మనం మాట్లాడుకోవడానికి ట్యూన్ అయిపోయి ఉన్నాం. మనకి ఎప్పుడు మన దానిలో తప్పులు కనపడవు. మనం నడిచే విధానంలో మనకి ఎప్పుడు తప్పులు కనపడవు. గమనిస్తూ ఉంటే బహుశా తెలుస్తుంది, డైరీ రాస్తూ ఉంటే తెలుస్తుంది, మనకి మనం టైం స్పేస్ ఇచ్చుకుంటే తెలుస్తుంది. సో ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏంటిది? మన గోల్స్ ఎవరితో చెప్పాలి, గోల్స్ ఎవరితో చెప్పకూడదు, ఇది కదా మనం అనుకున్నది. మన గోల్స్ ఎవరితో చెప్పాలి? నా ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి? నాది ఇంజనీరింగ్ అయిపోయింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మా నాన్నగారి ఫ్యామిలీ వైపు, అమ్మ వాళ్ళ వైపు ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు? నాని సినిమాలో అంటారు కదా నెక్స్ట్ ఏంటి అనేది, అట్లా నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ? మన గోల్ ఎవరితో చెప్పాలి, ఎవరితో చెప్పకూడదు? మా గోలు నేను అప్పుడు ఏమనుకున్నాను, నేను ఇంజనీరింగ్ రాసి ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయిపోయి ఆల్మోస్ట్ అయిపోతుంది, తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయే ముందు జిఆర్ఈ రాస్తాము. జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్, టోఫెల్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్, ఈ ఎగ్జామినేషన్స్ రాశాను. సో దిస్ ఈస్ అందరిలాగానే వెళ్తున్నాను. సో అప్పుడు నాకు అనిపించింది మేబీ మనకి టైం అయినట్లుంది. నేను ఈ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జాంపుల్ కూడా నేను తర్వాత చెప్తాను, రేపు చెప్తాను. సో whom to be told about your goal, who shall not be told అనేది జాగ్రత్తగా ఆలోచించండి. దీనిలో క్లాస్లో కూడా చెప్పింది మౌనిక, ఎవరితో చెప్పాలి, ఎవరితైతే మనకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుందో వాళ్ళతో గోల్ని షేర్ చేసుకోవాలి. ఎవరితో చెప్పకూడదు? ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో, ఇది నువ్వు చెయ్యలేవు అని ఆర్గ్యూ చేస్తారో, ఎవరైతే మనల్ని పాయింట్అవుట్ చేస్తారో, నీకెందుకు రాదంటే అని పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళతోటి చెప్పకూడదు. ఓకే, ఇది మీకు కూడా అలవాటు అయి ఉంటది. మీరు కూడా ఆలోచించండి, మీ జీవితంలో మీ గోల్స్ పాజిటివ్ గా ఉన్న వ్యక్తులతో మీరు గోల్ ని షేర్ చేసుకున్నప్పుడు మీ జీవితంలో మీరు ఎంత ముందుకెళ్ళారు అనే దాని గురించిను, పాజిటివ్ గా లేని వ్యక్తులు, నేను నెగిటివ్ గా అనేది నాకు వాడడం కూడా ఇష్టం లేదు, పాజిటివ్ గా లేని వ్యక్తులతోటి మీరు మీ గోల్ ని గనక షేర్ చేసుకుంటే మీ నెక్స్ట్ అడుగులు ఎటువైపు పడ్డాయో మీరు ఆలోచించండి. వీటి గురించి విస్తారంగా వచ్చే క్లాసుల్లో డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా ఏమన్నా మాట్లాడాలండి బికాస్ ఆఫ్ టుడేస్ క్లాస్? అర్థమైంది కదా? విల్ మీట్ టుమారో. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. Thank you, sir. Thank you, ma'am. Thank you, sir. Thank you, madam. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, sir. ధన్యవాదాలు మేడం. Thank you, sir. So I'm ending the meeting.